వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిస్తున్నారని. ఎక్కడైనా ప్రజలు ఆందోళన చేయడానికి సిద్ధమైతే అందుకు అడ్డంకులు పెడుతున్నారని, నిరసన వ్యక్తం చేయడానికి కూడా ససేమిరా అంటున్నారని. ఇలా వైఎస్ఆర్సీపీ హయాంలో అన్ని రకాలుగా అప్రజాస్వామిక పాలన సాగించారని విమర్శించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు చేస్తుందేంటి? మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, డిఎస్సి మొత్తం నిర్వహణ మీద ఎంక్వైరీ జరగాలని, దానికి ముందే నారా లోకేష్ రాజీనామా చేయాలని ఇది వైఎస్ఆర్సీపీ డిమాండ్స్. ఈ డిమాండ్తో ఆ పార్టీ గడిచిన కొంతకాలంగా ఆందోళన చేస్తుంది. ఇప్పుడు తన ఆందోళనని క్షేత్రస్థాయికి తీసుకెళ్తోంది. నియోజకవర్గాలు, మండలాల స్థాయిలో కూడా నిరసనలకు పూనుకుంటోంది. వరుసగా 4 రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహిస్తోంది. ఇలా ఒక పార్టీ నిరసన దీక్షలకి, నిరాహార దీక్షలకి పూనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకని కలవరపడుతోంది? వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల మీద దాడి చేయాలనేటువంటి దిశలో ఎందుకు సాగుతోంది? అలాంటి కార్యక్రమాల్ని అడ్డుకోవడం ద్వారా మరింత ప్రచారం కల్పించే ప్రయత్నంలో టీడీపీ ఎందుకుంది? ముఖ్యమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. విజయవాడ సెంట్రల్లో బోండా ఉమ నేరుగా వైఎస్ఆర్సీపీ శిబిరం మీద దాడి చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ నేతల గూండాయుజాన్ని, రౌడీయుజాన్ని చాటుకున్నట్టు అయింది. ఆ మరుసటి రోజే బుద్ధా వెంకన్న విజయవాడ వెస్ట్లో అలాంటి ప్రయత్నమే చేసినా పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చింది. తాజాగా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి భార్య నేరుగా శిబిరంలోనే కూర్చుని ఎవరొచ్చినా నేను సాయంత్రం వరకే ఇక్కడే ఉంటాను అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా వైఎస్ఆర్సీపీకి వాళ్ళు చేసిన ఆందోళన కన్నా మించినటువంటి ప్రచారాన్ని టీడీపీ ప్రభుత్వమే కల్పిస్తుందా? నిరసనలు అడ్డుకోవడం ద్వారా, దీక్షల మీద దాడులకు పూనుకోవడం ద్వారా, శిబిరాలు చెల్లాచెదురు చేయడం ద్వారా ఇలా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అసహనాన్ని చాటుకుంటుందా అనే సందేహం అయితే కలగక మానదు. ఆఖరికి ఇలాంటి వాతావరణం లేని గోదావరి జిల్లాల్లోని తుని అసెంబ్లీ నియోజకవర్గం తొండంగిలో వైఎస్ఆర్సీపీ నేతలు మండల కేంద్రంలో నిరాహార దీక్షకు పూనుకుంటే తునిలో యనమల రామకృష్ణుడు ప్రోద్బలంతో పోలీసులు టెంట్ తొలగించగా అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు గొడుగులేసుకుని దీక్షలు కొనసాగించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇలా అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు కలవరపాటు చూస్తుంటే డిఎస్సి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి ఏమైనా కలవరం కలుగుతుందా అనే సందేహాలైతే కలగకమాను. ఇటీవల కాలంలో డిఎస్సి నిర్వహణ నాటి ప్రాథమిక విద్యాశాఖలో కీలక పాత్ర పోషించిన అధికారుల్ని బదిలీ చేశారు. తొలుత కమిషనర్ని బదిలీ చేశారు. తాజాగా సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిఎస్సి నిర్వహణ మీద ఒకవైపు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వస్తూ దాని మీద విచారణ చేయాలి అనే డిమాండ్ బలపడుతుంటే, అదే సమయంలో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన అధికారులని, డిఎస్సి నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళని బదిలీ చేసే దిశలో ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది అనే ప్రశ్న కూడా ఉదయించక మానదు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంటే వాళ్ళ ఆందోళన మీద, వాళ్ళ నిరసనల మీద, వాళ్ళ శిబిరాల మీద కూడా దాడికి తెగబడుతున్నటువంటి టీడీపీ నేతలు రెండో వైపు డిఎస్సిలో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులతో ర్యాలీలు చేపడుతున్నారు. చాలా విడ్డూరం. విపక్షం ఆందోళన చేయకూడదని, నిరసనలు వ్యక్తం చేయకూడదని ప్రభుత్వమే అడ్డంకులు కల్పిస్తూ అనేక రకాలుగా అభ్యంతరాలు పెడుతున్నటువంటి తరుణంలోనే ప్రభుత్వ నేతృత్వంలో నేరుగా టీఎన్యూఎస్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం సారథ్యంలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజెక్కి ఉపాధ్యాయులంతా తమ సంఘీభావాన్ని ప్రభుత్వానికి ప్రకటించారు.
డిఎస్సి అంతా పారదర్శకంగా సాగిందని, థ్యాంక్ యూ నారా లోకేష్ అని వాళ్ళంతా ప్లకార్డులు ప్రదర్శించారు. మరి ఇలా ఒకవైపు ప్రభుత్వమే కార్యకలాపాలు నిర్వహిస్తూ దాని మీద విపక్షం ఎటువంటి నిరసన వ్యక్తం చేయకూడదు అనే దిశలో సాగడం దేన్ని చాటుతుంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆందోళనలకి, ఆగ్రహానికి, ప్రజాస్వామ్యబద్ధ నిరసనలకి అవకాశం ఇవ్వలేదని చెప్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలనలో కూడా, కూటమి హయాంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తే ఏమన్నట్టు? వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి దీక్షల కన్నా, వాళ్ళు సాగిస్తున్నటువంటి ఆందోళనల కన్నా ఎక్కువ ప్రచారం కలిగించే దిశలో టీడీపీ నాయకత్వమే పూనుకుంటే ఎలా చూడాలన్నట్టు? ఇలాంటి అనేక ప్రశ్నలైతే ఉదయించక మానవు. మొత్తంగా డిఎస్సి వ్యవహారం మాత్రం కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తుందా అనే అభిప్రాయానికి కూడా రాక మానదు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. దానికి ఎక్కడికక్కడ చెక్ పెట్టాలనే దిశలో విపక్షం పావులు కదుపుతుంది. ఒకవైపు తన పార్టీ శ్రేణుల్ని యాక్టివేట్ చేయడం, రెండో వైపు అధికార పార్టీ సాగించినటువంటి అక్రమాలు అంటూ ప్రచారం చేయడం ద్వారా ఒక సెక్షన్ని ప్రభావితం చేయడం. ఈ రెండు ఉద్దేశాలతో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా క్షేత్రస్థాయిలో నిరసనలకు పూనుకుంటుంది. మండల కేంద్రాల్లో దీక్షలు చేపడుతుంది. తద్వారా ఇది కింద స్థాయి వరకు ప్రచారం జరగాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి ఏకైక ఉద్యోగ నియామక ప్రక్రియ అంతా లోపభూయిష్టమే, అందులో అన్ని అక్రమాలే, అందులో పూర్తిగా పెద్ద స్థాయిలో లావాదేవీలు సాగాయి అనేటువంటి అభిప్రాయం కలిగించాలని విపక్షం భావిస్తోంది. ఇది తెలుగుదేశం కూటమి నేతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అందుకే అవసరమైతే దీక్షల మీద దాడులకు పూనుకోవడం, కాకుంటే ఏదో రకంగా వాటిని అడ్డుకోవడం, అది కాకుంటే పోటీ కార్యకలాపాల ద్వారా తాము సత్తా చాటగలమనేటువంటి సంకేతాలు ఇవ్వడం, ఇలాంటి ప్రయత్నాలన్నీ అలాంటి క్రమంలోనే ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ కూటమి నాయకత్వం మాత్రం గతంలో విపక్షం ఉండగా తాను చెప్పినటువంటి మాటలకు విరుద్ధంగా ఇప్పుడు అధికారంలో ఉండగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సాగిస్తున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవి ఈ ప్రభుత్వానికి కూడా ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది చంద్రబాబు, నారా లోకేష్ గ్రహిస్తే వాళ్ళకే ప్రయోజనం.